పౌలు సమయంలోనే ఒక ప్రాంతం కార్తేజ్ అనేటువంటి ప్రాంతంలో శిథిలాల్లో ఒక రోమన్ సైనికుడు అక్కడ ఉన్నటువంటి ఒక రాయి మీద చెక్కబడినటువంటి మాటల్ని వీళ్ళు పరిశోధకులు అంటే ఆర్కియాలజిస్టులు కనుగొన్నారు. అక్కడ ఆ సైనికుడు ఏమని రాశాడో జాగ్రత్తగా ఉండండి. దాన్ని ఇంగ్లీష్లోనికి మనం ట్రాన్స్లేట్ చేస్తే, ఫర్ మీ టు లివ్ ఈజ్ టు హంట్, గో టు ద బాత్స్ అండ్ టు పార్టీ. నా మట్టుకైతే బ్రతుకుట, వేటాడుట, స్నానపు గదులకు వెళ్ళుట అండ్ విందులు చేయుట. అక్కడ పబ్లిక్ బాత్స్ ఉండేవి. అంటే రోమన్ల కాలంలో బహిరంగంగా అందరూ మరి స్నానాలు చేయడానికి వచ్చేవారు. ప్రస్తుతం దాన్ని మనం చెప్పాలంటే ఒక హోటల్లో ఉన్నటువంటి స్పాకి మీరు వెళ్తారు, లేకపోతే ఒక హోటల్లో ఉన్నటువంటి స్టీమ్ బాత్కి మీరు వెళ్తారు చూడండి, అట్లాంటి ఒక లగ్జరీ అన్నమాట. సో ఈ సైనికుడి మట్టుకు బ్రతుకుటేంటి అంటే వేటాడుట, బ్రతుకుటేంటి అంటే అందరితో స్నానాలు చేయుట, బ్రతుకుటేంటి అంటే విందు చేయుట. మాల్ట్ బై బ్యాబ్కాక్ అనేటువంటి రచయిత అందుకనే ఈ రకంగా దాని గురించి చెప్పాడు. లైఫ్ ఈజ్ వాట్ వీఆర్ అలైవ్ టు. జీవము అంటే మనము దేనికి సజీవులమై ఉంటామో అదే మన జీవం. లైఫ్ ఈజ్ వాట్ వీఆర్ అలైవ్ టు. మన ప్రాణము దేని విషయంలో లేసొస్తుందో అదే మన బ్రతుకు. దేంట్లో మనకు ఎక్సైట్మెంట్ ఉంటుందో, ఆసక్తి ఉంటుందో, దేంట్లో మనము టర్న్ ఆన్ అవుతామో అంటే వెంటనే మనకు బల్బు వెలుగుతుందో అదే మనకు జీవము. సో ఆసక్తి అనేది పౌలుకు క్రీస్తులో ఉంది, ఆనందం అనేది పౌలుకు క్రీస్తులో ఉంది, అతిశయం అనేది పౌలుకు క్రీస్తులో ఉంది. కనుక ఆయనకి క్రీస్తు బ్రతుకుట అయి ఉన్నాడు. కానీ వేరే వారికి క్రీస్తు బ్రతుకుట అవ్వకపోవచ్చు, ఎందుకంటే వేరే వారికి వేరే అంశాలు, జీవితము లేకపోతే లైఫ్ అయి ఉన్నాయి. లోకంలో ఉన్నటువంటి వారిని ఒకవేళ మనం సర్వే చేస్తే, ఫర్ మీ టు లివ్ ఈజ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని పెడితే చాలా రకాలుగా వారి జీవితాన్ని గురించి వారు చెప్తారు. ఎంతోమంది మొదటి కోవకు వస్తారు. దాదాపు 70% మంది ఏమంటారంటే, ఫర్ మీ టు లివ్ ఇస్ టు జస్ట్ లివ్. నా మట్టుకైతే బ్రతుకుట కేవలం బ్రతుకుటే. నేను పుట్టాను, నా ప్రమేయం లేకుండా పుట్టాను, నా ప్రమేయం లేకుండా పెంచబడ్డాను, ఇప్పుడు నేను బతకాలి కనుక ఎట్లాగో అట్లా బతికేస్తాను. ఒక జంతువు కూడా ఎట్లాగో అట్లా బతికేస్తుంది. యానిమల్ కండిషన్లో అది ఎట్లా బతుకుతుందో, ఆలోచన లేకుండా, ఆశయం లేకుండా, ఒక గురి లేకుండా, ఎవరి గురించి అది పట్టించుకోకుండా ఎట్లా బతికేసిపోతుందో స్వార్థంతో, అట్లాగే మియర్ ఎగ్జిస్టెన్స్ అనమాట. నా మట్టుకు బ్రతుకుటే, కేవలం బ్రతుకుటే. సో నేను దానిని చెప్పాలంటే, టు మీ టు లివ్ ఇస్ ఉపేందర్. ఉపేందర్ ఎట్లా బతకాలనుకుంటే అట్లా బతికేస్తాడు, అదే ఉపేందర్కి బ్రతుకు. సో ఎక్కువ శాతం మందికి జీవితము లేకపోతే బ్రతుకు ఏంటి అంటే కేవలం బ్రతికేయడం. 70 ఏళ్ళు బతికేద్దాం, బకెట్ తన్నేద్దాం,